అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ మయూరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కొంచెం షాపింగ్ ఉంటుంది అండ్ జర్నీ అండ్ ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాము. ఆ ఫంక్షన్ గురించి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మన వ్లాగ్ చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్కి చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. లెట్స్ గో ఇంటు ద వీడియో. అండ్ ఇక్కడ మేము మా ఇంటి దగ్గర ఉన్న గోల్డ్ షాప్కి అయితే వచ్చినాం అనమాట. ఫంక్షన్ అని చెప్పాను కదా, మా మరిదికి కొడుకు పుట్టిండనమాట. రీసెంట్గా 21 చేస్తారు కదా, ఆ పురుడు కోసం అనేసి మేము బాబుకి గోల్డ్ తీసుకుందామని వచ్చినాము. ఆ తర్వాత మళ్ళీ షాపింగ్కి వచ్చినాము, బట్టలు తీసుకోవాలి, బట్టలు పెట్టాలి కాబట్టి. సో నేను శారీస్ సెలెక్ట్ చేస్తున్నా. చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు కూడా, పండుగకే కాదు ఇప్పుడు కూడా చాలా కలెక్షన్స్ ఉందన్నమాట. ఇక్కడ కేఎల్ఎంకి వచ్చాము మేము. ఇక్కడ బ్లూ కలర్ శారీ అనేది తీసుకుందామని సెలెక్ట్ చేశాను, బట్ మా ఆయనకు అవి నచ్చలేదు, ఆ మోడల్స్ అసలు నచ్చలేదు. రేర్గా అంటే ఇప్పుడు పింక్ అండ్ గ్రీన్ చాలా వరకు ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి గర్ల్స్ దగ్గర. కానీ నేను బ్లూ ఉండకపోవచ్చు అనేసి బ్లూ సెలెక్ట్ చేశాను, కానీ మా ఆయనకు అది అస్సలు నచ్చలేదు. ఆ మోడల్స్ అసలు బాగాలేవు, ముసలు కట్టుకున్నట్టున్నాయి అనేసరికి ఇంకా నాకు వదిలేసి అనమాట, అవి తీసుకోలేదు మేము. ఇంకా తర్వాత మాల్ అయితే మేము వచ్చిన టైంకి చాలా వరకు ఉండరు, ఎందుకంటే మేము మా ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చే వరకు ఆ టైం అవుతుంది. ఆ టైంకి వెళ్ళే వరకు ఎవరు ఉండరు, మేము మంచిగా హ్యాపీగా చేసుకుంటాం అనమాట షాపింగ్ అనేది. అండ్ ఇక్కడైతే కిడ్స్ వేర్కి వచ్చినాము. మా ఆయన ఒక డ్రెస్ తీసిండు అనమాట, ఇదిగో బుడ్డోని ఎట్లా ఉంటుంది అనేసి, కానీ అది 2 years పిల్లలకు వస్తుంది, అందుకే నవ్వు వచ్చింది నాకు. కానీ ఆ డ్రెస్ బాగుంది, చాలా బాగుంది, కానీ చిన్నగా ఉంటాడు కదా ఇప్పుడు 21 days అంటే, సో అంత పెద్దది వద్దు అనేసి నేను వేరే సెలెక్ట్ చేసిన అనమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా. ఇక్కడ అమ్మాయిలకి అయితే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి, చాలా ఫ్లవర్స్వి చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. అబ్బాయిలకి కూడా చాలా ఉన్నాయి కేఎల్ఎంలో. అండ్ ఇక్కడ క్లాత్ ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ సెటప్ అనేది చాలా బాగుంది, ఫ్లవర్స్ లాగా పిల్లలకి బాగున్నాయి అవి ఫ్రాక్స్ అవన్నీ. అండ్ కింద ఏంటంటే వరమలక్ష్మి అనేసి ఇంకోటి ఉందన్నమాట కేఎల్ఎంలోనే, కింది ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, అది వరమహాలక్ష్మి అని. చాలా బాగున్నాయి పట్టు చీరలు అక్కడ కూడా. అండ్ ఇక్కడైతే షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత ఏం తీసుకున్నాను ఏంటనే మీ అందరితో షేర్ చేయాలి కదా, సో చూపించేస్తున్నాను అనమాట. ఇది బ్లూ కలర్ అనమాట, స్కై బ్లూ కలర్. దీనికి మొత్తం ఓవరాల్ ఏంటంటే సిల్వర్ జరీ వచ్చింది, మొత్తం సిల్వర్ కలర్లో వచ్చింది అనమాట. చాలా వరకు గోల్డ్లో ఉంటాయి కదా, సో సిల్వర్లో తీసుకుందాం అన్నట్టుగా సిల్వర్లో తీసుకున్నాం అనమాట. బ్లూ అండ్ పింక్ ఇలాంటివి చాలా ఉంటాయి, పింక్ ఇంకా గ్రీన్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి నేను స్కై బ్లూలో తీసుకున్నాం. అండ్ చిన్న బుడ్డోడికి ఇది అనమాట, ఇది కూడా కొంచెం పెద్దగా అవుతుంది, కానీ అందరూ ఆల్మోస్ట్ కొంచెం చిన్న పెడతారు కాబట్టి తర్వాత అయినా యూజ్ అవుతుంది అనేది కొంచెం పెద్దదే తీసుకున్నాను నేను. అండ్ ఇది గోల్డ్ అనమాట, గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు చూపించాను కదా, అక్కడ గోల్డ్ తీసుకున్నది ఇదే. ఫోకస్ అవుతుంది చూడండి ఒకసారి, క్లియర్గా కనిపిస్తుంది. డిజైన్గా ఉన్నాయి ఏంటంటే తరుగు వస్తుందంట, తరుగు వెళ్తుంది కాబట్టి ఇలా ప్లెయిన్లో తీసుకున్నాం, దీనికి ఎక్కువ తరుగు వెళ్ళదని చెప్పారు అక్కడ. సో ఇలా ప్లెయిన్లో తీసుకున్నాం, స్టోన్ వచ్చింది, చాలా బాగుందన్నమాట, సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉందన్నమాట ఇది రింగ్. సో ఇదైతే సెలెక్ట్ చేసాము, చాలా బాగున్నాయి. అక్కడ కలెక్షన్స్ కూడా బాగున్నాయి, రింగ్స్ చిన్నవి మంచిగా దేవుళ్ళవి అన్నీ బాగున్నాయి అనమాట. మేము నెక్స్ట్ డే 2:30 అయిందనమాట, నైట్ టైంలో ఇంకా మేము స్టార్ట్ అయినాము, ఎందుకంటే అదే రోజు ఫంక్షన్ కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళాలి అనేసి. ఒకవేళ కొంచెం ప్లానింగ్ అటు ఇటు అయినా కానీ అటర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట, అందుకోసం అనేసి 2:30కి లేచి రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని నాంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే నైటే మేము ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట, ట్రైన్కి వెళ్దామన్న ప్లాన్ ఉండే మాకు. అండ్ ఇక్కడ నైట్ వ్యూ ఎంత బాగుందో చూడండి, ట్యాంక్ బండ్ దగ్గర ఈ లైటింగ్స్కి దీనికి చాలా బాగుంటుంది అనమాట. మీలో ఎంతమందికి ఇలా ట్యాంక్ బండ్ దగ్గర నైట్ టైం వ్యూ చాలా ఇష్టమో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు ఎంతమందికి ఇష్టం అనేది. అండ్ ఇక్కడ లైటింగ్స్ ఇవన్నీ చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట మనకి ఈ నైట్ టైంలో, అంత ట్రాఫిక్ కూడా ఉండదు. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట నాంపల్లిలో. చాలా మంది ఉన్నారు బయట, మేబీ ట్రైన్కే కావచ్చు, చాలా మంది ఉన్నారు అనమాట, చలిలో పడుకొని ఉన్నారు. అండ్ మేము అక్కడికి వచ్చేవరకు 3:18 అయ్యింది, అప్పటికి ఇంకా డోర్స్ అనేది ఓపెన్ చేయలేదు, లోపలికి అలౌ చేయలేదు అనమాట, అందరూ బయటనే కూర్చొని ఉన్నారు. ఇంకా మేము వెళ్ళి ఇలా ఉన్నామో లేదో ఓపెన్ చేశారనమాట, ఓపెన్ చేయగానే మేమే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయాము.
ఇంకా మా పెద్దోడైతే ఫస్ట్ టైం చూడడం ఇది, అందుకని అన్నీ చూస్తున్నాడు అనమాట. ఇదేంటిది మమ్మీ, అదేంటిది మమ్మీ అని చాలా క్వశ్చన్స్ వేస్తాడు. మీ పిల్లలు కూడా అంతేనా? చాలా వెరైటీ క్వశ్చన్స్ వేస్తాడు. దానికి ఎట్లా సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు. సో ఒకవేళ సమాధానం చెప్పినా కూడా మళ్ళీ దానికి ఒక క్వశ్చన్ రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇట్లా చేస్తారనమాట. మీ పిల్లలు కూడా అంతేనా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఒకసారి అక్కడ ముచ్చట పెట్టుకుందాము. అండ్ ఇక్కడ ఏంటంటే లోపలికి వచ్చినాము. లోపలికి వచ్చిన తర్వాత అయితే చూసారు కదా, అసలు మొత్తం ఖాళీగా ఉంది, ఎవరు లేరు. అండ్ మేము వెళ్ళాల్సిన ట్రైన్ ఏంటంటే 4:40కి ఉందన్నమాట. సో మేము లిటరలీ 1 అవర్ వెయిట్ చేసినాం అనమాట ఆ చలిలో. ఎందుకంటే అదే రోజు వెళ్తున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కానీ ఇంకా లేట్ అయిపోతాం అనేసి, ఏం పోతుంది ఒక 1 అవర్ ముందే ఉంటే బాగుంటుంది కదా అనేసి మేమైతే వెళ్ళామన్నమాట. సో మాకు ట్రైన్ స్టార్ట్ అయ్యే వరకు 5 అయిందనమాట. సో 5 దాకా మేము అక్కడనే కూర్చొని ఉన్నాం. సో ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట, మంచిగా అనిపిస్తుంది. ఒకసారి నేను తిరుపతి వెళ్ళినప్పుడు వెళ్ళినా అనమాట ట్రైన్లో, అండ్ ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం ట్రైన్లో. నేను ఎక్కువ అయితే ట్రైన్లో జర్నీ చేయలేదు, బట్ బాగా అనిపిస్తుంది ఇట్లా ట్రైన్లో వెళ్తే. అండ్ అక్కడ ఒక 1 అవర్ మేము పడుకున్నాం అనమాట. 1 అవర్ తర్వాత మేము ఇంకా లేచి చూస్తున్నాం అనమాట. కాజీపేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఆగిందనమాట. సో అక్కడ పిల్లలు కూడా చూస్తున్నారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసారు ట్రైన్లో. అండ్ వాళ్ళ కోసం కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాము. మార్నింగ్ ఇంకా వాళ్ళు ఆగరు కదా, సో వాళ్ళ కోసం బిస్కెట్స్ అవి తీసుకుంటే వాళ్ళు అవి ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇంకా మేమైతే ఈ ట్రైన్ జర్నీ చాలా ఎంజాయ్ చేసినాము. చాలా వరకు మనకు ఉండే టైంలో మనం ఇలాంటివి చిన్నవి ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా మేము దిగాల్సింది జమ్మికుంట రైల్వే స్టేషన్ అనమాట. సో జమ్మికుంట స్టేషన్ దగ్గర అయితే దిగినాం అనమాట. ఇంకా ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసినాము. సో మేము వచ్చేవరకు ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. మేము వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఈ డెకరేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నేను పిల్లలందరం స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యే వరకు ఇవన్నీ రెడీ అవుతున్నాయి అనమాట. సో మా బాబు చూసారు కదా, ఇక పిల్లలకి అంతే. మా చిన్నోడైతే ఇలా బెలూన్స్ కానీ ఏమైనా కానీ బాగా ఆడుకుంటాడు. కొంచెం సేపు క్రాంకీ అయ్యిండు వెళ్ళగానే. తర్వాత ఇంకా అందరితో బాగానే ఉన్నాడు అనమాట. సో మంచిగా బెలూన్స్ పట్టుకొని మంచిగా ఆడుకున్నారు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేసాయి. అప్పుడు హ్యాపీగా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మన వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. అండ్ మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంటే మాకు బూస్టింగ్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే చిన్న పాప బిడ్డ అవుతుంది అనమాట నాకు, మా మరిది బిడ్డ. సో మా అందరికి కొడుకులే, మా మరిదికి ఫస్ట్ కొడుకు తర్వాత బిడ్డ అనమాట. ఇంకా నాకు 2 కొడుకులే కాబట్టి, ఇంకా ఇప్పుడు పురుడు చేసుకున్నది కూడా చిన్న బుడ్డుడే కాబట్టి, సో అందరి పొత్తుల ఒకటే సిస్టర్, అక్కైనా చెల్లెనే ఏమి అనమాట ప్రస్తుతానికి. సో అదే మాట్లాడుకుంటున్నాం అక్కడ, ఒకతే అందరి పొత్తులు అనేసి. ఇక్కడైతే అందరూ చుట్టాలు వచ్చారనమాట. ఇక్కడ మ్యాక్సిమం అందరూ అత్తమ్మ మావేలు అవుతారు చాలా వరకు. ఇంకా ఇక్కడైతే ఫోటోషూట్ అవుతుంది. బాబుని ఎత్తుకొని అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నారు అనమాట స్టార్టింగ్లో. ఇంకా పిల్లలు కొంచెం ఉంటుంటే క్రాంకీ అయిపోతారు కదా, చిన్నోడు బాగా ఏడ్చిండు అనమాట. ఇక్కడైతే ఇంకా అందరికీ బొట్టు పెడుతుంది, మా అత్తమ్మ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెడుతుంది అనమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగిరు స్టార్టింగ్లో. ఆ తర్వాత అయితే ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. ఫస్ట్ తాత నాన్నమ్మ అయితే దిగిరనమాట. చిన్న బుడ్డోడి తాత నాన్నమ్మ అనమాట, మా అత్తమ్మ మావయ్య అనమాట వచ్చి ఫొటోస్ దిగిరు. అండ్ తర్వాత బాబాయ్ అవుతాడు, బుడ్డోడి బాబాయ్ కళ్ళల్లో కళ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో చిన్న బుడ్డోడిని పట్టుకొని. ఎంతన్నా కానీ ఫస్ట్ కిడ్ అంటే చాలా ప్రీషియస్ ఉంటుంది మనకి. ఆ మెమరీస్ అనేవి ఎప్పటికీ గుర్తుంటాయి అన్నమాట. తర్వాత ఇంకొకరు వచ్చిన తర్వాత కూడా మనకి ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నది అప్పుడు అంత అనిపించదు అనమాట. సో ఇలాంటి ఏమంటారు మూమెంట్స్ అన్నవి చాలా హ్యాపీగా ఉంటాయి. అండ్ ప్యూర్ లవ్ అన్నది కనిపిస్తుంది ఇలాంటి వాటిలో. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నామో అందరము. చిన్న బుడ్డోడు ఇంకా కొంచెం టైం అవుతుంటే కొంచెం ఏడుస్తున్నాడు అనమాట. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఎత్తుకుంటుంటే కొంచెం ఏడుస్తున్నాడు. ఇంకా ఇట్లా వచ్చిపోతుంటాం కదా, కొంచెం పిల్లలు కూడా కొంచెం క్రాంకీ అవుతుంటారు అనమాట.
ఇంకా మా అత్తమ్మ మామయ్య వాళ్ళ తర్వాత మేము వెళ్ళామన్నమాట బట్టలు పెట్టడానికి. సో మా చిన్నోడు పడుకున్నాడు ఆ టైం వరకు, ఇంకా లేపినాము ఎందుకంటే పడుకుంటే పెట్టడానికి రాదనేసి. ఇంకా మా మరిది దగ్గర పక్కకు కూర్చోబెట్టినామంట, ఇటొకలను అటొకలను కూర్చోబెట్టినాం మేము. కూర్చోబెట్టి ఇంకా బట్టలు అయితే పెట్టినాం. పక్కకు ఒక తాత ఉన్నాడు, బాగా కామెంట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నవ్వుకుంటా సరదాగా అట్లా అయిపోయింది అనమాట. మంచిగా అనిపించిండే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఇక్కడ మేము ముగ్గురం సిస్టర్స్ అన్నమాట. మా మరుదులు 5 మంది అయితే మేము ముగ్గురం ఉన్నాము. మాకు ఇంక 2 సిస్టర్స్ రావాలి, 2 మరుదులకు పెళ్ళి కావాలన్నమాట. సో అప్పుడు మా మెజారిటీ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు మేము ముగ్గురేమే ఉన్నామని 5 మమ్మల్ని ఆట పట్టిస్తారు అనమాట. సో ఇంకిద్దరు వచ్చిన తర్వాత రివెంజ్ తీసుకుంటాం అనమాట మేము. సో ఇట్లా సరదాగా ఉంటుంది అనమాట. మా దగ్గర ఏంటంటే మా మరుదులతో మేము అందరం సరదాగా ఉంటాము. యూట్యూబ్ ఛానల్ వస్తే చూసుకోయే, యూట్యూబ్ ఛానల్ వస్తే ఈ తాతనే మాకు ఊకే కామెంట్స్ చేసేది. బాగా సరదాగా ఉన్నాడు, అందరితోటి మంచిగా మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇక ఇట్లా చెవుల్లో అయితే దేవుడి పేరు పలుకుతారు అనమాట. ఫస్ట్ దేవుడి పేరు చెప్తారు, ఆ తర్వాత మనం నచ్చిన పేరు మనం పెట్టుకోవచ్చు అనమాట. పేరు ఏ పేరుతో మనం అంటే జన్మనామం ఎట్లా వచ్చిందో దాని ప్రకారం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా అయితే నానమ్మ తాత అయితే ఇట్లా పేరు పిలుస్తున్నారు ఫస్ట్ చెవులో. ఇంకా ఆ తర్వాత అయితే మేము నైట్ పడుకునే ముందు ఇంకా పాటలు పెడితే మా చిన్న చెల్లె డ్యాన్స్ చేసిందనమాట. అట్లా ఎంజాయ్ చేసుకుంటూ అయితే పడుకున్నాం అనమాట. బావలు బాక్సులు పెట్టలేదు అనేసి ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసిందనమాట. అట్లా చెప్పింది, బాక్సులు పెడతలేరు అందుకని ఫోన్లో పెట్టుకొని చేస్తాను అనేసి. సో ఎట్లా అనిపించింది ఏందనేసి అయితే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. టేక్ కేర్, బాయ్.